సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు నాగేందర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, దానితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ బడుగు బలహీన వర్గాల నుంచి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇవాళ బీసీ మంత్రిగా అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలా మంది ఉన్నారా, నేను అందరి పేర్లు చెప్ప, ఎందుకంటే మా పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు. నా ఉద్దేశంలో ఏమిటంటే రావడంతో ఎవరికి రాని ఐడియా వచ్చిందా? గతంలో మీరు చూసిన ప్రగతి భవన్ లోపలికి ఎవడు పోయేటోడే లేడు. బయట రైతులు వచ్చాయా మా పొలం ఎండిపోయింది, మా గురించి ఆలోచన చేయమంటే అడిగేటోడే లేడు. కానీ మా ముఖ్యమంత్రి రావడంతో ప్రగతి భవన్ నేను అడిగిన, అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాలనగానే ఇమ్మీడియట్ గా ప్రగతి భవన్ పేరే పెట్టు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నాడు. అంతటితో ఆగిండా? ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె జనవరి 3న పుడితే ఆ రోజు, ఎందుకంటే ఆ రోజులలో చదువు లేదక్క, చదివేటోడు చెప్పేటోడు లేడు, పనులు కాసేటోడు ఎట్లు కోసేటోడే ఉండిరి. కానీ ఆనాడు జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు, ఏమిటి మనం కూడా మనుషులమే, ఈ అగ్రకులాలోళ్ళు మనం ఎందుకు తొక్కేస్తారు, మతాన్ని పెట్టుకొని దేశాన్ని విడగొడుతున్నారు. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది, చదువే భవిష్యత్ అన్నారు. ఆనాడు తనే కాకుండా సావిత్రిబాయి పూలేతో అదేవిధంగా స్కూల్ పెట్టిస్తే ఆ స్కూల్ కూడా పలగొట్టి నేను సినిమా చూసిన, బెంచ్లు తీసేసారు, కుర్చీలు తీసేసారు. ఆఖరుకు ఫాతిమా షేక్తో రోడ్డు మీద నడుస్తుంటే పెద్ద తీసుకొట్టినారు. ఆయన ఎంత అన్యాయమో చెప్పు మీరు. కానీ మా ముఖ్యమంత్రి నేను అవాయిడ్ చేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజులలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కమిషన్లో ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన వచ్చిందో, హంటర్ కమిషన్లో ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు చదవాలని స్కూల్ పెట్టిస్తే ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అందుకుంటే మా చెల్లెళ్ళు అక్కడ చదువుతున్నారు. అంతేకాదు మహాత్మా జ్యోతి, అరే నిలడా మాట్లాడని, ఎప్పుడో ఛాన్స్ వస్తుంది మాకు ఏమంటే ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మా చిన్న పిల్లలకు ఇళ్ళ బాసన్లు వచ్చి స్కూల్ ఫీజు కట్టలేరు. ఇవాళ గురుకుల స్కూల్ కాకుండా ఇవాళ ఎడ్యుకేటెడ్ స్కూల్ కూడా పెడుతున్నారు. దాంతోపాటు నాది ఒకటే కోరిక, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ స్కూల్ తీసేయండి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్ అనలేరా భయ్, ఏది గురుకుల స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు. స్పోర్ట్స్ ఎడికి వెళ్ళి ఆడతారా? ఒకే రూమ్లో 10 మంది ఉంటే ఎట్లా ఆడతారు చెప్పు? దాని గురించి కూడా 5 ఎకరాలు చేయమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నేను అంటాను, యావత్ భారతదేశంలో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నటువంటి ఇంతవరకు నేను వినలే, నేను చూడలే. మా గురించి ఎవరు పట్టించుకునేటోడే లేడు. కానీ ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కావడంతో ఏది ఎలక్షన్ కాకముందు ఒక ప్రామిస్ చేసిండు. కామారెడ్డిలో ఏమన్నాడు తెలుసా? నేను తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఇస్తాన్నాడు. దానితో పాటు ముఖ్యమంత్రి కావడంతో కులగన జరిపినోడు ఈ దేశంలో ఎవరు ఒకరు నితీష్ కుమార్ చేస్తే అది కూడా కోర్టు కొట్టేసింది. కనుక మా ముఖ్యమంత్రి గారు మీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ దేశంలో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా మా ఎవరు బట్టి విక్రమార్క అంటున్నాడు. కేవలం బీసీ కులగన జరుగుతుందే, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఆ ఇష్యూ టేకప్ చేయాలి. అదే విధంగా ఇవాళ పేపర్ లీకేజ్ మీద కూడా మా అపోజిషన్ లీడర్గా ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిండు. కనుక మీకు మంచి అవకాశం వచ్చింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాలలో మొదలు పెడితే నేను ఇప్పుడే చెప్పిన ఏది జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఏది స్టాచ్యూ గురించి చెప్పిన అయ్యా ఈ ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది. అది కర్ణాటక కావచ్చు, అది కాదు తమిళనాడులో కావచ్చు, అది కేరళలో కావచ్చు. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే పెడతారు. ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు రా బాబు. చదువుకుంటేనే భవిష్యత్తు, చదవకుంటే మనకి ఏం లేదు. కనుక నేను ఇంకెక్కువ చెప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి సులుడు చేస్తున్నా. గతంలో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు బీసీల గురించి ఆలోచన చేశాడు. అదే ఆలోచన నువ్వు చేస్తున్నావు. నువ్వు పైకి వస్తావు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలు ఓట్లు వేసేది మేమురా. మా ఓట్లు ఎక్కున్నాయి, కానీ ఆ ఓట్ల ద్వారా మాకు అధికారం కూడా ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే మా నాగేందర్ వచ్చిపోయింది. ఇంకెక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఎప్పుడైనా నీతో పర్సనల్గా మాట్లాడతానని చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒకసారి స్లోగన్ ఇస్తా. మహాత్మా జ్యోతిరావు ఫూలే అమర్ హై, మహాత్మా జ్యోతిరావు ఫూలే అమర్ హై, సావిత్రిబాయి ఫూలే. అదే 3వ తేదీన ఆమె ఏదైతే పుట్టినరోజు ఏది జీవన్ నంబర్ 9 తీసి ఉపాధ్యాయుల టీచర్లకు ఎప్పుడు అవకాశం రాదు. ఆ అవకాశం కూడా మీ అందరికి ఇచ్చారు. 3వ తేదీ మరవద్దు, జనవరి. అదేవిధంగా నేను 11వ తేదీన ఏప్రిల్ 2006లో మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు ఫూలే పెట్టిన 20 ఏళ్ళు అయిపోయింది. నాకు ఇవాళ సంతోషంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే కొనసాగించండి. తప్పనిసరిగా ఫ్యూచర్లో నీకు మంచి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి ఉంటుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమవుతాడు. అవుతాడు. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు 2 నిమిషాలు. దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమన్నా